ఖతర్నాక్ కామెడీ షో. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఏంటి హుషారుగా అని చెప్పని అనుకుంటున్నారా? రీసెంట్ గా మొన్న కొత్తగా పెళ్ళైందండి. అబ్బా, కొత్తగా పెళ్లి అయినప్పుడు ఏం చేస్తారంటే జనరల్ అబ్బాయిలు పిల్లల దగ్గర కొన్ని నిజాలు దాచేస్తారు చెప్పకుండా. అలాగే నేను నా భార్య దగ్గర ఒక విషయం దాచాను. అందరు దాచా పెద్దదేం లేదు. అది జనరల్లీ మందు అలవాటు ఉంది, అది చెప్పలేదు. ఇవాళ ఎలాగైనా నా వైఫ్ దగ్గర కొంచెం పర్మిషన్ తీసుకొని మందు అవుదాం అని చెప్పని అనుకుంటున్నా. చూడాలి ఒప్పుకుంటుంది లేదో. ఎలా ఉన్నారా రాంప్రసాద్? ఎలా ఉన్నారా? సూపర్ రా. సూపర్. అరే ఏంటి పెళ్లికి రాలేదేంటి మొన్న? వచ్చారా? వచ్చావా? మరి కనబడలేదు. కనిపించుకుంటే వెళ్ళిపోయా. కనిపిస్తే మళ్ళీ గిఫ్ట్ ఇవ్వాలి కదా, భోజనం చేసి వెళ్ళిపోయా. సరే భోజనాలు ఎలా ఉన్నాయి? మటన్ బిర్యానీ అదిరిపోయిందిరా. మటన్ బిర్యానీ? అసలు పెళ్ళిలో మటన్ బిర్యానీ పెట్టలేదే. మరి ఎవరు పెళ్ళికి వెళ్ళండి నేను? అంటే నువ్వు పెళ్లికి వెళ్ళి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూడకుండా భోజనాలు వేసి వెళ్ళిపోతున్నావు ఈ మధ్య. మెనూ చూస్తా అంతే నేను. ధైర్యరా బాబు నువ్వు. కాదు, పెళ్లి అయిపోయింది, ఇంటికి పిలిచు మరి మందు అదేనా పార్టీ. గట్టిగా అరవద్దురా బాబు. మావిడ అంటే ఫీల్ అయింది. ఎవరికి తెలీదా? ఆవిడికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నా ఎప్పుడు దాకా. మందు ఆగనని చెప్పని తెలుసు. నేనే ఇవాళ ఎలాగోలా ఓపెన్ అయిపోయి మా ఆవిడ దగ్గర మందు అని చెప్పనని సెట్ చేసిన తర్వాత పిలుస్తా. మర్చిపోతురే. డెఫినెట్ పిలుస్తారా? అరే ఈసారి పెళ్లిగడప్పుడు పెళ్లి కూడా పెళ్లి కూతురు చూడరా బాబు, భోజనాలు కలగకుండా. సరే సరే. నా బెటర్ హాఫ్, మై బేబీ, మై హనీ వస్తుంది. ఫస్ట్ టైం కదా, కిక్ డిఫరెంట్ గా ఉంటది. నన్ను చెక్కు సిగ్గుపడుతున్నాయి మీ ఆవిడ. సార్ కొత్తగా పెళ్ళైంది సార్, ఎందుకు సార్ లేనిపోయిన గొడవలు? చూపించు, పబ్లిక్ చూపించు. సరే కానీ చెప్పేది నువ్వు కూర్చో. చెప్పేలా తింటారండి యాక్చువల్లీ. లైఫ్ లో ఫస్ట్ టైం అండి. ఏంటది? అంటే ఒక మగవాసన నాకు రోజు అలవాటు. జనరల్లీ పెళ్లి కాకముందు అందరు మొగాళ్ళు ఏంటండి ఎఫ్ఐఆర్ ఏమన్నా పిల్లలు ఉన్నారు? అదేం లేదమ్మా, చిన్న విషయం ఒకటి దాచాను. అది నిన్ను బాధ ఇష్టం లేక ఇప్పుడు చెప్పేద్దాం అనుకుంటున్నా. నువ్వు ఏడకు స్టార్ట్ చేద్దా ఏం లేదు. నేను అప్పుడప్పుడు మందు తాగుతూ ఉంటాను అంతే. అంటే అది మా మనుషులు మా తాతని అందరూ తాగుతారులే మరి. లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు తాగుతానే, ఎప్పుడో ఒకప్పుడు 4 ఏళ్ళకి ఒకసారి అనుకో. అసలు మందు తాగితే ఆరోగ్యం పాడైపోతుంది. లేదు డాక్టర్ చెప్పాడమ్మా, వారానికి 90 ml తాగితే హార్ట్ కి మంచిదంట. అవునండి? నిజమేనా? నిజమే. అయితే తాగండి, పర్లేదు. లోపలికి వెళ్ళి ఒక ఆమ్లెట్ ఏదన్నా. సరే నేను చేస్తాను. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. 90 వేసేసారండి? అయిపోయింది. అదేంటండి ఇంకో 90 వేస్తున్నారు? అంటే ఇప్పుడు ఫస్ట్ 90 తాగా, తర్వాత 90 తాగా, అయిపోయింది అంతే. అంటే 180 అయిపోయింది కదండి. డాక్టర్ 180 ఒకేసారి తాగితే ప్రాబ్లం అన్నాడు. 90 ఎంత తాగొచ్చు అలాగా. ఎక్కడికండి? లోపల రా ఇప్పుడు. వారం తర్వాత వీకెండ్ అంటే తెలుసా నీకు? వీకెండ్ అంటే ఏంటండి? అంటే ఎండకి బాగా వీక్ అయిపోయాను కొంచెం లైట్ గా. అదేంటండి
1 వీక్ 90 కదండి డాక్టర్ చెప్పింది. అవును లాస్ట్ వీక్ అయిపోయింది కదా, అందుకే ఈ వీక్ ఫ్రెష్ గా మళ్ళీ ఇంకో 90. నీకు ఇష్టమైతే లేకపోతే వద్దు ప్లీజ్. అలా నేను ఇబ్బంది పెట్టనమ్మా. ఆరోగ్యం పాడైపోతుంది కదా. హార్ట్ కి మంచిదమ్మా, హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి తాగేది ఇది. అవునండి ప్లీజ్ నీకు వద్దు, నీకు నచ్చకపోతే నేను చేయను. తాగండి, నువ్వు హ్యాపీగా ఉండడం కావాలి. వద్దు తాగండి, నీకన్నా ఎక్కువ తాగండి. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒకడు మొన్న కలిసాడమ్మా. ఓకేనండి. వాడు నా పెళ్ళైన దగ్గర నుంచి కలవలేదు. వాడు పార్టీ అని చెప్పని అడిగాడు. అది నువ్వు పర్మిషన్ ఇస్తే. అదేంటండి ఇంట్లో వేరే వ్యక్తి ఎలా వస్తాడండి? లేదు నీకు ఇష్టం లేకపోతే వద్దులే. సరే 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 పిలుస్తా. నీకు ఇష్టం లేకపోతే వద్దు, ఫోన్ చేస్తా నాకు. ఎలా పిలిచావా? నమస్తే చెల్లమ్మ. అరే నమస్తే అండి. నమస్తే. అంటే నేను యాక్చువల్లీ పరా వ్యక్తిని చూడను, అంటే నాకు మందు అలవట్లేదమ్మా. డాక్టర్ చెప్పారు ఎప్పుడు వారం 90 అంటే ఎప్పుడు. అంటే మా ఆయన గారు వెళ్ళే డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తారా? మేమందరం ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. పర్వాలేదు. అంటే మీరు ఏదో ఇబ్బంది వద్దులేరా, మీ ఆవిడ ఇబ్బంది పడట్లేదు. అంటే వేరే వ్యక్తి. సరిపో, నీకు ఇబ్బంది కూడా వదిలేదు. సరే అంటే లేదండి కూర్చోండి. నేను ఫుడ్ వండేస్తాను ఇద్దరికి. అమ్మ ఆమ్లెట్ ఏమైనా ఉంటే తెస్తున్నాను. అదిరిపోయింది ఆమ్లెట్, తినరా? చాలా బాగుంది. అలా కాదండి, ఎక్కువ తాగేస్తున్నారు. లేదమ్మా, 90 నేను 90 నేను 90 కాదండి. ఫస్ట్ లో 1 వీక్ 90 అన్నారు, తర్వాత 180 అన్నారు. 1 వీక్ బిఫోర్ కూడా తాగేస్తాను. పార్టీ ఎప్పుడో 90 ఎక్కువ తాగితే ఏమవుతుంది? ఏమైతే చెప్పు, ఏమి అవ్వదు. అది అలా కాదండి, లోపలికి వెళ్ళు, ఆరోగ్యం పాడే. సరేరా, నేను మళ్ళీ కలుస్తా. ఓకేనా? ఆగాగు, కొంచెం కూర్చొని తాగుతూ ఉండు. తాగిపో. రెడీ చేయ, లోపల వస్తున్నా. ఫుడ్ రెడీ చేయమన్నా ప్రతిదానికి. ఏ నరుపులో ఏమిచ్చావే? 2 వారాల తర్వాత. ఏంటి మారిపోయారు? ఎప్పుడు మరక పెట్టారు. మరక మంచిదే. బావా సన్నీ అని మంచి తాగుపోతారు, అదే మంచి ఫ్రెండ్ రా మనకి. అవునా? రమ్మని కూర్చోబెట్టి. అయ్యి మాయిల్ కాదు. ఏ బంగారం, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి చేయాలి మళ్ళా చూస్తావు? ఆమ్లెట్ ఏది? కాదండి, మూడో వ్యక్తి ఎవరండి? మా ఫ్రెండ్, మనందరం ఫ్రెండ్స్. ఫ్రెండ్ అండి. ఫస్ట్ మీరు వచ్చారు, తర్వాత మీ ఫ్రెండ్ ఏంటని పెరిగిపోతుంది. సరే సిద్ధు వెళ్తారా? మేము మీ ఆవిడ హట్ అవుతుందా? హట్ అవ్వలేదండి. అయ్యో నేనేమో హట్ అవ్వలేదండి. ముగ్గురికి అన్నం పెట్టేస్తానండి. అరే సురేష్, రమేష్, సూర్య ఇంటికి వచ్చేయండి రా. ఏమండి ఆమ్లెట్ ఏదే? ఏంటమ్మా ఎంతసేపు? ఏమండి కాదండి, ఇందాక ముగ్గురు ఉండాలి కదండి. ఇందాక 5గురు ఉన్నారని వెళ్ళినప్పుడు. లేదండి, ముగ్గురే ఉన్నారు, లెక్క పెట్టండి కలతో. అంటే నేను అబద్ధం చెప్తాను అంతే కదా? సరేరా మా ఆవిడ. లేదండి ఇందాక 6గురు వచ్చారు, ఒక వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు, చూసాను నేను. చూసావా? అరే ఇందాక 6 వచ్చి 6 ఏడ్రా. అరే కిరణ్ వచ్చిరా? చూసావా 6 వచ్చాడు మళ్ళీ. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు? మన ఫ్రెండ్స్ సర్కిల్ అలాంటిది, మంది ఫుల్ సర్కిల్. ఇంతమంది మన ఇంట్లో తాగడం అంటే బాగోదు. మీ ఆవిడ అట్ట అవుతుంది, వెళ్ళిపోతారు. లేదండి నెల రోజుల తర్వాత. ఎవరు వచ్చారండి ఇంటికి? ఎవరిని పిలుస్తున్నారు? నిన్నే పిలుస్తున్నారా? ఏమండి వస్తే ఏంటండి? బంగారం అయిపోయింది, ఏమీ అయిపోయింది, వస్తే ఏంటండి? అదే పెళ్ళి అయినాళ్ళైంది, నీకేం కోరికలు లేవా? కోరికలు ఉన్నాయండి. ఏం కోరికలు? జాలికి అసలు కిలో బంగారం తీసుకోండి. వస్తారా మన గ్యాంగ్ అంతా? కూర్చోండి రా, మందు తెచ్చుకోండి. ఏంటండి ఇది బారండి లేకపోతే ఇల్లు అన్నా తెలియకడతాను. బా ఇల్లందరికీ అన్నం పెట్టి. కాదండి, ఇంతమంది ఏంటండి ఇంట్లో? స్టఫ్ తీసుకురావే, ఇల్లు పో. ఏం లేదు, ఫస్ట్ 90 1 వీక్ అయిపోయింది. ఫ్రెండ్ వెళ్ళమ్మా, నువ్వు జిల్లా మొత్తం ఎక్కడే ఉన్నారేంటండి? ఎప్పుడు ఆమ్లెటేనా?
నాన్ వెజ్ ఏం లేదా? నాన్ వెజ్ అవసే చికెన్ లో మటన్ ఏదో ఉండు. అబ్బా నాన్ వెజ్ అది కాదురా. మరి ఇంట్లో ఉందిరా, ఏం చేయాలి అర్థం కాదు. మేనేజ్ చేస్తారా? నీకు తెలుసు కదా ఏదైనా. ఓకే. హలో రుక్కు, ఎక్కడ ఉన్నావే? అర్జెంట్ ఇంటికి రా. వచ్చే ఆపండి. ఏంటి, ఏం జరుగుతుంది ఇంట్లో? ఏమైందండి? ఏం లేదు. ఈ అమ్మాయి ఎవరండి? ఎప్పుడు చూడలేదు. రాంప్రసాద్ గారి సిస్టర్ మన పెళ్లికి వచ్చింది కదా. ఎప్పుడు చూడలేదండి ఈ అమ్మాయిని. మన పెళ్లికి వచ్చింది. చూడు సేమ్ పోలుకుంటే ఇద్దరువి. అవును, ఎక్కడ పంతం లేదు. కాలేజ్ వెళ్ళిపోమ్మా. అలా కాదు. ఏమండి ఒక్క నిమిషం, ఏం చేస్తున్నారు? అది చెయ్య. అలా కాదండి, నేను చెప్పేది వినండి. అలా రావడం తప్పు కదండి అసలు. ఏంటి బాధ? కాదండి. ఇంట్లో ఉండి ఇప్పుడు మందు అయితే మొగోడు తప్పేంటి? కాదండి, దానికి ఏమన్నా వినండి. చేస్తావా? డాక్టర్ చెప్పాడు. ఏం చెప్పాడు? డాక్టర్ చెప్పాడు రా. అది అందరూ లైన్ లైన్. మొదటి ఫ్రెండ్ నువ్వే కదా ఇట్రా. చెల్లెమ్మ అక్క పిలుస్తుంది, వెళ్ళిపోతాను. ఏ అక్క పిలుస్తుంది? ఒక అక్కే ఉంది నాకు. స్టఫ్ ఏం కావాలి అక్క? కాదండి, ఏమండి? కాదు, 190 తడం తప్ప కాదా? చాలా పెద్ద చాలా తప్ప కాదా? అమ్మ లాస్ట్ పెగ్ కదా ఉంటే కళ్ళు తాగి గంటేస్తాం, సరదాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు, గమ్యం చేరేట్టు. బాగాడు కష్టపడాలి, కష్టపడితే సాధించలేదంటే లేదు. దోశలేసి బాగా ఇదంతా ఎందుకు చెప్తానా? హోటల్ అదే 5 స్టార్ ఒకప్పుడు, తర్వాత 3 స్టార్కి వచ్చా. ఇప్పుడు కాక నడుపుకున్నాను. ఏంటి అర్థం కాలేదా? కిందకి రావాలన్నా కష్టపడాలని అర్థమైంది. ఇది మా హోటల్ బాగా కష్టపడి బాగా వస్తాడు. చూద్దాం ఎవడొస్తాడు. బాబు ఎవరు లేరా? నేను ఉన్నానండి. ఎవడు? హోటల్కి ఓనర్వా? అవునండి. సప్లైర్ బిల్లు నేనే సప్లైర్. రొడ్డు ఇచ్చేదాడు, నేనే. ప్లేట్లు తీసేదాడు, నేనే. బిల్లు కొండువే కడతాడు బాబు. నేను ఎందుకు కడతాను? తినేది మీరు, కట్టుకోవాలి మీదే. అవునా? సరే, వేడిగా ఏముంది? బయట ఎండ ఉంది. ఏదో పంచు లేదు. ఏంట్రా 5 స్టార్ 3 స్టార్ అని రాసావు? అవునులేండి. 5 స్టార్ 3 స్టార్ ఎలా అయిందిరా? 5 పక్కన 3 పెడతాయండి. ఏదో పంచులు వేసావు అంటే చెప్పు తీసి కొట్టేస్తాను. 5 స్టార్ హోటల్ 3 స్టార్ హోటల్ ఎలా అయిందో అది చెప్పు. ఏం లేదండి, 5 స్టార్ నడుపుతున్నప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఫుడ్ పెడదామని దోశ వేసాను, ప్లేన్ దోశ. అలా 5 నుంచి 3కి వచ్చి ప్లేన్ దోశ వస్తే 5 స్టార్ 3 స్టార్ రావడం ఏంట్రా? అంటే దోశ 10,000 రూపాయలు అండి. దోశ 10,000? అవునండి. వజ్రలో వేస్తాడు బాబు దాంట్లో. అంటే ప్లేన్ లో దోశ తినాలంటే 10,000 అవుతుంది కదండి. ప్లేన్ దోశ అంటే ప్లేన్ ఎక్కి దోశ తిండవా? అవునండి. అదిగే 10,000 పెట్టావా? తప్పులేదురా 3 స్టార్ అవడంలో. ఇప్పుడు ఈ కాక హోటల్ ఎలా అయింది? అంటే ప్రతి హోటల్లో ఇడ్లీలు తెల్లగా ఉంటాయి కదండి. తెల్లగా ఉంటాయి. డిఫరెంట్ గా ట్రై చేశాను. ఎలాగా? ఇడ్లీ నల్లగా పెట్టి. నల్లగా ఇడ్లీలా? ఇడ్లీ నల్లగా ఎలా చేశారా? అంటే మా హోటల్ ముందు తారు రోడ్డు ఎత్తున కొంచెం తారు తీసి వచ్చి ఇడ్లీ పిల్లలు కలిపాను. ఇప్పుడు ఈ హోటల్ ఏం చేయట్లేదుగా? ఏం చేయట్లేదు. సరే,
ఏమని తినడానికి చెప్పు. అన్నీ ఉన్నాయి, ఏం కావాలి? దానికి ఇడ్లీ అయితే ఎంతసేపు పట్టింది? ఇడ్లీ అయితే 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు పట్టిద్దా? అరే 10 నిమిషాలు నేనేం చేయాలి? ఇడ్లీ పెడితే స్కిట్ చేయండి. సరే ఇడ్లీ కాకుండా ఇంక వేరేది ఉందా చెప్పరా? తర్వాత పూరి ఉంది. పూరి అంటే పట్టిద్ది 20 నిమిషాలు. 20 నిమిషాలు పట్టిద్దా? పడుద్ది. ఒరే రెడీగా ఉందా చెప్పు. రెడీగా దోశ ఉంది. దోశ రెడీగా ఉందా? సరే దోశ తీసుకుని రా బాబు, త్వరగా తీసుకుని రా, ఆకలి వస్తుంది. అది కాదురా, ఎక్కడన్నా ఇడ్లీ ఎక్కువ టైం పెట్టి దోశ తక్కువ టైం పెట్టి నువ్వు పెట్టరా, దోశ త్వరగా తీసుకొచ్చు. అందుకే తొందరగా వస్తాను. నిన్నడుతుంది. దోశ మరి తొందరగా వస్తుంది అంటే ఎలాగే వస్తాం మరి. అబ్బాయి అనవసరంగా పొద్దునే ఏదో హోటల్కి వచ్చాను. బాబు బాబు ఎలాగండి బాబు, కస్టమర్లు చాలా మంది వస్తారు. కస్టమర్లు వస్తే లాగే దండ పెడుతుంది. కూర్చోండి బాబు. ఈ ముందు నిన్నటి దోశ వేడిగా ఏం కావాలి? బయట ఏంటో 2 ప్లేట్లు పెట్టరా. అంటే కన్ఫ్యూజ్ 2 సార్లు రాసి సార్. ఏం కావాలి చెప్పండి. ఏమైంది వస్తా? ఏమైంది చేస్తాను. ఏమైనా ఏదని చేస్తాను. అనవసరం తీసారా? వెళ్ళిపోయింది ఆల్రెడీ కదా. కారంతోనా సాంబార్తోనా? కొబ్బరి తిట్టేసి సారా అదో పంచులు. రెడీగా ఏముంది? రెడీగా బిల్లు ఉంది. నా మీద పంచులేస్తారా? పంచ్ మాస్టర్ ఇక్కడ నా మీద పంచులేక ఇక్కడ. వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం. ఆ కమాన్ ఏంట్రా, కింద నుంచి లారీలో వెళ్ళి అంటే అలా అయిపోయింది కాళ్ళు? లేదన్నా మా అబ్బాయి కొంచెం లావు ఉంటాడు, దొంగ పోలీసు ఆట ఆడుకుంటాడు కింద నుంచి, అందుకే ఇలా అయిపోయింది. బాబు అంత ఉంది. నేను పిలిచావు. ఎక్కడికి వెళ్తారు మీరు? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తారు? అలా కొడతానండి. ఈ హోటల్ ఎవడొచ్చినా బిల్లు కట్టి మొత్తం పెట్టి తినే ఎక్కడ ఉండాలి. నో డౌట్ గోయింగ్. కూర్చో. మీకు ఏదో పని ఉన్నాడు వెళ్తున్నారు. టిఫిన్ ఇంకా తేలేదు సార్. ఏం తీసుకుంటారు? ఓ ప్లేట్ ఇడ్లీ తీసుకురండి. నాకు కూడా ఇడ్లీ అండి. ఏం కావాలి? ఇడ్లీ కావాలండి. ఇడ్లీ లేదు. అరే నాకు ఇడ్లీ కావాలరా. ఇడ్లీ లేదు. లేదు. కూర్చో. సార్ మీరేదో అడిగారు సార్. నేను పూరి అడిగాను సార్. కాదు ఇడ్లీ అడిగాడు. ఊరుకోండి మేడం మీరు. పూరి 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 ఏదో అడిగారు. ఏంటిది? పూరి పూరి ఆర్డర్ ఇచ్చారా? లేదు సార్, దోశ అడిగా ఇందాక. పూరి మేడం పూరి దోశ సార్. దోశ అడిగాను సార్. ఈ టైంకి ఆర్డర్ సార్. ఎవడు మనిషి ఆర్డర్ చేస్తారు పూరి? చెప్పండి. అదే పిచ్చిగా అయినట్టున్నాడు ఏదో. సార్ దోశ ఇవ్వండి సార్. ఇప్పుడు ఏం చెప్పాలి నీకు? ఆడేం చేస్తా చెప్పండి చాలు. ఏదో చెప్పి సపరేట్ గా టేస్ట్ లేదా? ఆ పక్కన ఎవడ తింటా గడి తింటా నువ్వు. దోశ చెప్పు. దోశ కావాలి అంతే. ఓ ఎగేసుకు వచ్చేస్తారు. ఏంటి సార్ ఇలా వేసేస్తారు? కొంచెం మర్యాద ఉండాలి కదండి. అలాగా దగ్గరికి వెళ్ళి మర్యాద ఇవ్వండి. సారీ ఓకే. బాడీ లాంగ్వేజ్. దోశ తింటానండి. అలా కొడతారేంటండి? కస్టమర్ దేవుళ్ళతో సమానం సార్. ఏదో అన్నారు మీరు. సార్ ఈ ప్లేట్ సరిగ్గా పడలేదు సార్, మళ్ళీ వేసారండి. దోశ ఏంటని దోశ ఎంత వరస్ట్ ఉంది సార్. ఇంకో దోశ అండి. ఇంకో దోశ అండి సార్. దోశ బాగుంది కదా? బాగా ఆకలేస్తుంది సార్. అడి చెప్పండి దగ్గరికి. దోశ అంత బాగుంటే ఏంటి సార్ మీరు బాలేదంటారు? సార్ దోశ బాగానే ఉంది కానీ కొంచెం కొబ్బరి చట్నీ టేస్ట్ పాడైనట్టు అనిపించింది అంతేనండి. సార్ కొబ్బరి చట్నీ వెళ్ళేటప్పుడు మాకు ఒక చిన్న క్యారేజ్ లో కట్టేవ్వండి సార్. ఇంట్లో రేపు పొద్దున్న టిఫిన్ అదే తింటాం. అద్భుతంగా సార్, అమృతం. చట్నీ కూడా బాగానే నన్ను నోరు బాగాలేదు సార్. నోరు పూసింది అంతే.
అడి చెప్పండి కస్టమర్ ముందు అలా చెప్తాను నువ్వు అంటే హోటల్కి వచ్చే కస్టమర్ పోవడం నువ్వు ఏంటి సార్ ఇది దోశలేసి అలవాటైపోయింది దాంతో సార్ ఇది అయిపోయింది ఇంకెళ్తాను సార్. సార్ నేను వెళ్తాను సార్ ప్లీజ్. నాకు కడుపు ఫుల్ అయిపోయింది నేను వెళ్తాను సార్. వెళ్తారా? అవును సార్ వెళ్ళిపోతారా? వెళ్తాను సార్. అది కాదు సార్ టీ తాగాలి కదా ఇంటికి వెళ్తా అవుతాను సార్. అంటే హోటల్కి వచ్చి టిఫిన్ చేసి టీ తాకుండా వెళ్ళిపోతాను నువ్వు బయటికి కూర్చో. మీరేదో అర్జెంట్ పని లేదు సార్ మనం టీ అలవాటు సార్ రోజు టీ తాగుతాను నేను. ఇదిగోనే సార్ థ్యాంక్స్ సార్. సార్ ఇందులో ఏముంది సార్? అక్కడ అంత పెద్ద మనిషి ఉన్నాడు ఆయన టీలో బుద్ధింగ్ వచ్చింది మాట అన్నాడు. ఆరోగ్యం పాడైపో సార్ ఏకపని టీ తాగితే. ఉన్నా తెలియడతాను ఏకపని టీ తాగితే ఆరోగ్యం పాడైపోతాయి సార్. మా ఇంట్లో బొజ్జంకులు బల్లీలు కూడా పడతాయి సార్ తీసుకొని తాగేస్తాం అంతే అలవాటు. నాకు అలవాటు చేసుకుంటా ఆ బొద్దుకి కింద లేసేయండి సార్ ప్లీజ్. అయిపోయింది సార్ కొంచెం షుగర్ తక్కువైంది అంతే. మీరు ఆగండి సార్. ఎవరో చెప్పి షుగర్ తక్కువైంది ఎవరో చెప్పింది అంత బాగుంటే మా నాన్న నువ్వు తాగొచ్చు కదరా నిన్ను కొడుతుంటారా కొచ్చబడిపోతుంది ఎక్కడ కొడతాడా అని చెప్పాను నన్ను. మూసుకొని తాగి వెళ్ళిపోతాం సార్. మంచి ఐడియా ఇచ్చారు. బాగుంది సార్ టీ బాగుందంట మళ్ళీ చెప్పండి ఆయనకి. చాలా బాగుంది సార్. అంటే ఒకటి చెప్తే చెప్పాడు నువ్వు. సరే సరే టిఫిన్ చేసి వస్తా. ఓకే ఓకే రైట్. నేను అలా టోన్ కాదు. వేడిగా ఏం తెమ్మంటారు? ప్లేటు ఎర్రటి ఎండ తీసురా. ఆడన్నడితే నన్ను కొడతారు సార్. ఇందాక నన్ను అన్నావు కదా అది గుర్తొచ్చి కొట్టా. ఇగో అన్నారు దోశ బాగుంటది తినండి. మంచి కస్టమర్ మనకి. ఏం తీసుకుంటారు? ఇడ్లీ. ఎవరా ఇడ్లీ అంది? ఈ హోటల్లో ఇడ్లీ దొరకదు ఇంకేదైనా ఆర్డర్ చేసుకొని తిరు. ప్లేట్ పూరి. ప్లేట్ పూరి. టైం ఎంత అయిందిరా? 11:30. 11:30 అంటే అరగంట నుంచి కొడుతున్నాడండి. అరగంట కొట్టాడా నన్ను? దోశ తినండి బాగుంటుంది. ఓకే దోశ. ఏంటి దోశ? ఈ దోశ తింటే పొట్టలో పిండి దాచుకున్నట్టే. పడిపోతుంది నన్ను ఎక్కడ కొడతా? అది దోశ రా మసాలా దోశ తిరగపోతే వెళ్ళి వేరే హోటల్లో తినరాని. బిల్ ఇస్తే అవును అవును సార్ వెళ్ళిపోతాను నేను కూడా. ఒక్క నిమిషం 5,000 20,000 మరి 2 months 5,000 ఏంటి సార్? అక్కడ 20,000 అడిగితే అసలు ఒక్క పన్నెత్తు మాట్లాడలేదు పెద్ద మనిషి. సార్ అని కొట్టదు సార్. ఆడి బిల్ కూడా నేనే కట్టేస్తా సార్. ఇది కార్డ్ స్వైప్ చేసుకోండి సార్. మర్చిపోయాను సార్ మై మిస్టేక్ సార్. వెళ్ళొస్తాను సార్. కాదు ఏదైనా తినాలండి సార్. వచ్చి సార్ అవి బయట తినాలండి. నాకు మోషన్స్ ప్రాబ్లం సార్ వెళ్ళిపోవాలి. కార్డు ఏదో డ్రామా చేస్తున్నావు కస్టమర్ మోసం చేద్దామని. ప్రతిరోజు అన్నీ కొడతారు. నువ్వు క్యారెక్టర్ ఇచ్చు కదా ఇది. అరే ఎంత కొట్టబట్టి ఎంత చేయబట్టారా మొత్తం నొక్కేసాం. ఎంత వచ్చింది? అర్థం కావట్లేదు. ఇంకెంత వచ్చింది? 25,000. ఎంత 30? 30,000 అంటే సమానం పెంచా. నాకు 18 నీకు 12. ఒక్క నిమిషం 12 18. అదేంట్రా సమానం అన్నాను కదా. ఎడిచిన సమానం నాకు నువ్వే అన్నావుగా. మరి నాకురా నా కార్డు ఏదిరా? అట్లా కాదు కూర్చొని పోనీ. ఏం యాక్టింగ్ చేస్తున్నారా ఇద్దరు? ఒక్క నిమిషం అంటారా మొత్తం డ్రామా తెలిసిపోయిందా మీకు? మీరు కర్రలు పట్టుకొచ్చారేంట్రా? ఒకసారి నిజం తెలిసిపోవడం ఒకటి రావడం మిమ్మల్ని కొట్టడం రొటీన్ అయిపోతుంది కదా. క్లైమాక్స్ కదరా ఎలాగో తెలిసిపోయింది. మేము ఇద్దరు ఉన్నాం నువ్వు ఒక్కడే ఉన్నావు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది
తత్ర రమంతి దేవత అన్నారు. ఎక్కడైతే పిల్లలు పూజం పడతారో అక్కడ దేవతలు ఉంటారని అర్థం. అందుకే నా పిల్లని ఎప్పుడు పూజిస్తుంటాను. నా పిల్లం ఎక్కడ డార్లింగ్? చిన్ని తండ్రి ఇలా రాదు. క్యారీ బ్యాగ్ లో ఎందుకంటే పూజ చేస్తున్నాను. ఏం లేదు నాన్న, అదేదో సాంగుల్లో కవితల్లో ఆడవాళ్ళని పూజించాలి, ప్రేజరాలను పూజించాలి, పిల్లల్ని పూజించాలి అంటారు కదా. ఎవడో చేయడు ఇవన్నీ. నిక్కార్సైన మొగుడిని కాబట్టి పిల్లని పూజించుకుంటున్నానే. అవును, మధ్యాహ్నం ఫోన్ చేసిన ఫోన్ ఎత్తలేదేంటి? దాంతో పోయినవా? ఏడికి పోయినావు? పార్క్ పోయినావు కదా? సినిమా పోయినావా? చెప్పు. ఆరాధిస్తున్నావంటే అదేనండి, భర్తలని ఆరాధించమన్నారు కదా, అందుకే మళ్ళీ ఆరాధిస్తున్నాను. దీన్ని ఆరాధించమంటారా? ఆరా తీయడం అంటారు. ఏమండి, ఇవాళ మన మ్యారేజ్ డే కదా, నన్ను ఆశీర్వదించండి. వెనకాల ముక్తం ఏంటి? ఏం లేదండి, ప్రతి మొగాడు వెనక ఆడది ఉండాలి కదా, అందుకే మీ వెనకాల నేనున్నా. ఇవాళ మ్యారేజ్ డే కదా, బయటికి తీసుకెళ్ళొచ్చు కదా. మ్యారేజ్ డే అని ప్రతిసారి తీసుకెళ్ళాలి నిన్ను. ఓకేనా? ఏమండి, బయటికి తీసుకెళ్ళడం అంటే ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళడం కాదు, పార్క్ కి తీసుకెళ్ళాలి, KFC చికెన్ తీసుకెళ్ళాలి, సినిమాకి తీసుకెళ్ళాలమ్మా. నేను క్యాంపులకు వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్తావు కదా. మా తమ్ముడితో మాట్లాడక మీరు 5 years అవుతుంది. ఇవాళ వాడు వస్తున్నాడు, వాడితో మాట్లాడచ్చు. నన్ను చచ్చిపోమను, చచ్చిపోతా. మీ తమ్ముడితో మాత్రం మాట్లాడే. ఎవరా నువ్వు? నేను మెడికల్ రిప్రజెంటేటివ్. మెడిసిన్స్ ఎవరా? మెడిసిన్స్ ఉండాలి కదా. పోస్ట్ మ్యాన్ అండి. యూనిఫామ్ ఎదురా? యూనిఫామ్ ఉండాలా? నేను LIC ఏజెంట్. LIC ఏజెంట్. నిజం చెప్పేయాలి. నాకు అర్థమైంది, కత్తి సాన్లు పెడతాడంట. కిచెన్ లో 2 కత్తులు సాన్లు పెడతాడు. నేను దొంగను రా. నన్ను రేప్ చేయొద్దు, నన్ను రేప్ చేయొద్దు. బంగారం ఎక్కడుందో చెప్పు. బంగారం చెప్పు. బంగారం ఎక్కడుందో? బంగారం పంజాగుట్లో. పంజాగుట్లో ఉందా? పంజాగుట్లో ఎక్కడ ఉందా? మర్యాదకి చెప్పు. కళ్యాణ్ జ్యువెలర్స్ లో. బంగారం లేకపోతే సరే, అట్లీస్ట్ క్యాష్ ఎక్కడ ఉందో చెప్పరా. రామోజీ ఫిలిం సిటీలో అండి. రామోజీ ఫిలిం సిటీలో క్యాష్ ఉండడం ఏంటి? సుమాగర్ క్యాష్. అర్జెంట్ గా లోపలికి వెళ్ళి ఇంట్లో డబ్బులే ఉన్నాయి తీసుకొని రా. నన్ను రేప్ చేయొద్దు, నన్ను రేప్ చేయొద్దు. వస్తే అది కత్తిపడితే రేప్ ఎందుకు చేస్తాడు? చంపుతాడు కానీ. నన్ను రేప్ చేయొద్దండి ప్లీజ్. లోపలికి వెళ్ళి బంగారం తీసుకొని రాకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా. రేప్ చేస్తారు అంతేగా. అంటే రేపు రేపు అంటుంది, మీరేం చేయరా ఏంటి? ఇంత గట్టు కొట్టావంటే అరే రేపు మిస్ అయింది రా. ఎల్లుండి కూడా మిస్ అయిపోయింది. ఎక్కడమ్మా? అమ్మో, ఇదేంటి దొంగతనానికి వస్తే ఇలా చచ్చిపోయారు? అమ్మో, మనం ఎస్కేప్ అయిపోలే, లేకపోతే మనకు వచ్చే ప్రాబ్లం. నీ పేరు? సుధీర్. సుధీర్. నువ్వు మా బావ వాళ్ళ తమ్ముడు కదా? అవునవును. హలో, వచ్చేస్తా పని ఉంది. ఐఫోన్ మై ఫేవరెట్ మొబైల్. ఎక్కడ కొన్నావు? నేను గిఫ్ట్ ఇచ్చారు. సరే లోపలికి ఎందుకండి? ఎప్పుడు నాకు అక్క చెప్తుంటుంది నీ గురించి. మా మరుదున్నాడు అని కలిసి చాలా లోపల. మీరు ఆవిడ తమ్ముడా? తెలుసు. నేను ఎందుకు ఇప్పుడు రా ఇంట్లోకి పడదాం. అక్కేమైంది? ఇంకా దొరకలేదు వదినా. ఏంటి దొరకడం? అది రింగ్ పడిపోయింది, ఎత్తుక్కుంటా. రింగ్ బావా ఎప్పుడో 5 years బ్యాక్ గొడవ అయిందండి. ఇప్పటికి నాతో మాట్లాడు తెలుసా? నేను వచ్చాను తెలిసి చదువుతున్నాడు. అదే బావా నేను వచ్చాను. అది కొంచెం కోపం ఎక్కువ అన్నయ్యకి తెలుసుగా, కోపిస్తోడు, మూర్ఖుడు. మీరు లోపలికి వెళ్ళి స్నానం చేస్తారండి. మారు ఇప్పటికేనా? నా ఫోన్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. సుధీర్ వస్తా మాట్లాడుకుందాం మనం. సార్ నా ఫోన్. సుధీర్ ఉండు వస్తా. అక్క టవల్. అక్క ఏం మాట్లాడలేదేంటి? అది అక్క వాళ్ళ మౌనవ్రతం చేస్తుంది, అందుకే మాట్లాడదు. మౌనవ్రతం చేస్తుందా? అవును. ఆ స్మైల్ మాత్రం ఇప్పుడు అలా మెయింటైన్ చేస్తావు అక్క, నాకు అదే నచ్చుతుంది. ఐ లవ్ మై సిస్టర్. నాకంత అర్థం సుధీర్. బావ కొంక నా మీద కోపం తగ్గలేదు కదా, పక్కన కూర్చుంటే పక్క జరిగిపోతున్నాడు. మాట్లాడు బావా, కళ్ళు మూసుకుంటాడు బావా. బావా నేను తప్పు చేస్తే నన్ను కొట్టు బావా, నన్ను కొట్టు.
అన్న వద్దులే అన్నయ్య, ఎందుకు అంత మాట్లాడు బావా. ఇప్పుడు జరిగిన గొడవలు ఇంకా మనసులో పెట్టుకుంటాడు. నా వైపు చూడు బావా, కళ్ళు తెరు బావా. నన్ను చూడ్డా కూడా నువ్వు ఇష్టపడలేదు కదా. అంటే వాడు గుడ్డి రథంలో ఉన్నాడు, ఎవరిని చూడడం. బావా ఇలాగైతే వెళ్ళిపోతాను బావా. నాకు తెలుసు నాతో మాట్లాడమని మా బావని మా అక్క బతులాడుతుంది. అప్పా ఎంత గొప్ప తమ్ముడండి, మీ అక్కని అర్థం చేస్తున్నా నిజంగా. సూపర్ మీరు. వెయ్యి పిలిపి తీసుకోండి. అదిగో ఎంత బాధ నవ్వుతూ ఉంటావా, నాకు అదే నచ్చుతుంది నీలో. నేను లోపలికి వెళ్ళి వస్తాను, మంచి టీ పెట్టాక అమ్మకి ఫోన్ చేసి వస్తాను. టీ పెట్టాలా? నాకేం ట్రై కర్మ. ఫోన్ ఇచ్చేస్తా సార్, నా ఫోన్ ఇచ్చేస్తాను వెళ్ళిపోతాను. ఉండు సుధీర్, చాలా అద్భుతంగా పెడతావు ఇప్పటికి టీ. నువ్వు మనిషి అంతా మారాలి బావా, మారి మనం అర్థం చేసుకోవాలి. ఆడే మనిషి బావా, నువ్వు మారు. అక్కడ ఇద్దరు ఉంచున్నావు, నేను తీసుకెళ్ళిపోతాను. అక్కడ నీతో సుఖంగా ఉన్నట్లు నాకు తెలుసు, నేను తీసుకెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. మా బావ నాతో మాట్లాడడం పర్లేదు, మా అక్కను బాగా చూసుకుంటే చాలు. నాకు ఏం చూసుకుంటాడండి, రోజు తాగు ఇంట్లో కొడతాడు. నేను నమ్మను, మా బావ మా అక్కను బాగా చూసుకుంటాడు. కొట్టాడు, తన్నాడు. ఇప్పుడే తోస్తాడండి. జస్ట్ నౌ హి పుష్డ్. అక్క లేగాక, ఎందుకక్క మనకి కష్టాలు? అక్క చూడక, మనకి ఎందుకు కష్టాలు చెప్పు. మీది వెయ్యి పడిపోయింది ఇక్కడ. ఈ వెయ్యి ఒకటి ఉండితే అలా పడిపోతున్నాడు. పోదాని కదా మర్యాద ఇస్తుంటే ఇంటికి వచ్చి బామ్మదిని అవమానిస్తావరా నువ్వు? అవమానిస్తావా? నువ్వు నేను తేలిపోలేదు. నాతో మాట్లాడతావు చెప్పు. సార్ నా ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతాను సార్. నువ్వు వంటరా కొంచెంసేపు, నువ్వు మాట్లాడితే. నా వైపు చూడు, కళ్ళు తెర్రరా. చెప్పేసావు నేను చెప్పలేదు. అక్క వదిన కూడా పట్టు పెట్టుకున్నావు కదా. నేనే చేయలేదేమి. చూడు, కట్టుకున్న భర్త ముందే చచ్చిపోయి హార్ట్ అటాక్ తో కూడా చచ్చిపోయింది. నిన్న కాదు, చెప్తా. హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ ఒక చంపేశారండి. దేవుడు లాంటి మా అన్నయ్యని, దేవత లాంటి మా వదిన్ని పొట్టను పెట్టుకున్నావు కదా. ఎవరు ఇక్కడ పోలీస్ సార్? ఈడే సార్. వీళ్ళతో పొడిచి మరి చంపారు సార్. పొడి చంపేసి పొలం చేసి పేక్ పట్టుకుని అంతే. అది తీసుకెళ్ళిపోండి సార్. ఒరిజినల్ గోల్డ్ అనే సన్ని ఇప్పుడు చూడరా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నవ్వింది మల్లె చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెరా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, యుర్రెక సకమికా. ఏంటండి అలా చూస్తున్నారు? మంచి హుషారుగా ఉన్నానా? నాకు పెళ్లి సెట్ అయిందండి. నా పెళ్లికి అన్ని పనుల దగ్గర నేను చేసుకుందాం అనుకుంటున్నానండి. మా దూరం చుట్టాలు ఇంటికి వచ్చాను ఒకసారి. ఇంట్లో ఎవరండి? ఇంట్లో ఎవరు లేరు. అదేంటి నువ్వు ఉన్నావు కదా? అవునా? ఇప్పుడు చూడు కరెక్ట్. ఎవరు లేరే, సారీ ఇల్లు వస్తా. నువ్వు ఉన్నావు కదా ఇంట్లో? నేను ఉంటానులే. నువ్వు దేనికి వచ్చావా? నేను ఇంటికి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చానండి. పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చావా? ఏమైతారు నీకు? దూరం చుట్టాలండి. అరే వాళ్ళు 4-5 ఛానల్లో చేస్తారా. ఎప్పుడు ఏ క్యారెక్టర్ ఎందుకు ఎంటర్ అవుతారో వాళ్ళకే తెలియదు. తేడా ఫ్యామిలీ అండి. తేడా అయితే తట్టుకోవచ్చు, వాళ్ళు ఇంకా తేడా. ఎందుకే మీ అయ్యగారు అమ్మగారు ఏం చేస్తుంటారు? మా అయ్యగారు న్యూస్ రిపోర్టర్, మా అమ్మగారేమో కాల్ సెంటర్ లో జాబ్ చేస్తుంది. ఒకసారి అయ్యగారిని పిలు. అయ్యగారు అయ్యగారు చెప్పండి. సన్ని అక్కడ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. అక్కడ ఎవరెవరు వచ్చారు, ఎందుకు ఇంత అల్లరి జరుగుతుంది చెప్పండి. అయ్యగారు చెప్పండి సన్ని, మీ గురించి ఎవరు వచ్చారు? సన్ని ఇంతకి ఎవరు వచ్చారు, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఇంతకి ఎక్కడి నుంచి వచ్చాడు, అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది చెప్పండి సన్ని. బాగానే ఉండే అయ్యగారు. కాదు, పక్క నుంచి అటుపక్క మాట్లాడుతున్నాడు ఏంటి? చెప్పాగా న్యూస్ రిపోర్ట్ అలా ఫాలో అయిపోతున్నాడా? సరే పెళ్లికి పిలడానికి వచ్చామని చెప్పండి. పెళ్లికి పిలవడానికి వచ్చిందంట అయ్యగారు. సన్ని ఇంతకి పెళ్లి ఎవరు జరుగుతుంది? ఆయన దాని అవుతా, చెల్లి గారిదా లేకపోతే అక్క గారిదా, లేకపోతే చెప్పండి సన్ని. నా పెళ్లి అవుతుంది. ఆయన పెళ్ళేనంట అయ్యగారు.
సన్నీ అయితే మనకి ఇప్పుడు వరకు చూసుకుంటే వివరాలు అందించిన ప్రకారం చూసుకుంటే మా ఇంటికి ఒక గెస్ట్ రావడం జరిగింది. అది వివాహాన్ని శుభ్రించుకుని ఒక శుభలేఖ ఇవ్వడానికి ఒక గెస్ట్ రావడం జరిగింది. అయితే గెస్ట్ ని ఇప్పటి వరకు పలకరించకపోవడం నిజంగా గమనార్హం. మా ఇంట్లో మా పిల్లం విద్య అక్కడ ఉంది. విద్య అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు. నమస్కారం, నా పేరు విద్య. నేను మీకు ఎలా సహాయపడగలను? నా పేరు రాంప్రసాద్ అండి. నమస్కారం అండి రాంప్రసాద్. చెప్పండి, మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 9866100120 అండి. ఒక్క నిమిషం, మీ డేటా సిస్టంలో చూడబడుతుంది. మీకు యాక్చువల్లీ 3G ఆఫర్ లేదు, ఈ మధ్య వేయించుకున్నారు. అది కూడా మీ టీమ్ లీడర్ని చూసి. నేను మీకు చుట్టాలు అవుతాను. అమ్మని మీకు కార్డు ఇచ్చామన్న, నా పెళ్లి కార్డు. మీ పెళ్లి కార్డు అయితే 1 నొక్కండి, మీ పక్కింటి వాళ్ళ పెళ్లి కార్డు అయితే 2 నొక్కండి, ఏదైనా తద్దిన కార్డు అయితే 3 నొక్కండి. ఆ తద్దిన కార్డు పెళ్లి కార్డేనండి అది. థ్యాంక్స్. మీ ఆప్షన్ డెఫినెట్ గా మీ కార్డ్ ని మా ఉన్నత అధికారికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అయితే సన్నీ చెప్పండి, ఇంతకీ ఎంత మందిని పెళ్లి చేసుకున్నాడు అక్కడ ప్రతినిధి? ఈ వివరాలు ఎవరైనా సేకరించారు మీరు? చెప్పు, మీ ఆడపేరు ఏం పేరు చెప్పు. అరుణ్ అండి. అరుణ్ గారు. అయితే యాక్సిడెంట్ లో ఎంతమంది పోయారు, ఆ పోయిన వాళ్ళు ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది హాస్పిటల్ జాయిన్ చేశారు, ఇలాంటి వివరాలు మన దగ్గర ఏమైనా ఉన్నాయా? అంటే చుట్టాలు ఎంతమంది వస్తారు? చుట్టాలు 1000 మంది వరకు వస్తారండి. 1000 మంది అంటే గారు. అయితే ఎంతమంది మృతుల సంఖ్య పెరుగుతుంది అనుకుంటారు? విఐపీలు ఎంతమంది వస్తారా అని. మృతులు విఐపీలు బాగా 100 మంది వరకు రావచ్చండి. ఆ 100 మంది వరకు వస్తారంటే గారు. అయితే పెద్ద కార్యాలు చిన్న కార్యాలు ఎప్పుడు చేస్తారు? 11 రోజుల తర్వాత లేకపోతే 20 రోజుల తర్వాత ఎప్పుడు చేస్తారని అతను చెప్తున్నాడు. ఫస్ట్ నైట్ నుంచి అడుగుతున్నాడు కదా. పెళ్ళి అంటే ఫస్ట్ నైట్ అని చెప్పండి. ఫస్ట్ నైట్ మీతో జరిగితే 1 నొక్కండి, ఇంకెవరితోనే జరిగితే 2 నొక్కండి, అసలు జరగకపోతే 3 నొక్కండి. పిల్ల అవ్వలేదు సార్, అప్పుడు ఒక్క మాట రేట్ అదే. నాకు అర్థమైంది, మీ దరిద్రం నాకు అర్థమైంది. మీరు తిరిగి మళ్ళీ కాల్ చేయబడితే మళ్ళీ మీకు సరైన ఆప్షన్ ఎంచుకోబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సార్ నాకు సెలవు ఇప్పిస్తే నేను పెళ్లికి వెళ్ళాలండి. మీరు మర్చిపోండి, పెళ్లికి మాత్రం మీరు ఆయనకు సెలవు కావాలంటే సెలవు. ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే 1415వ సంవత్సరంలో మా కుటుంబం నుంచి విడిపోయినటువంటి ఎక్కడో వేరే ప్రాంతంలో బతుకుతున్న మా కుటుంబ సభ్యుల నుంచి ఒకటి గుర్తుపెట్టుకున్న మా కుటుంబంలో ఇద్దరు ఏంటి ఇంకో ఛానల్ సెకండ్ షిఫ్ట్ ఏంటి? నమస్కారం, ఆట కావాలా పాట కావాలా స్వాగతం సుస్వాగతం. మీరు చూసినట్టయితే మనతో పాటు ఈ రోజు గెస్ట్ రాంప్రసాద్ ఉన్నారు. ఆయన మనకి కార్డు ఇవ్వడానికి వచ్చారు. రండి రాంప్రసాద్ గారు. మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ మ్యారేజ్ అండి. అంటే ఫోర్స్డ్ మ్యారేజ్ అలాంటిది అనుకోండి. ఏమైనా చేశారా అమ్మాయిని ఇంత ముందు? సార్ నేను వెళ్తానండి, ఇంట్లో పెళ్లి పనులు చాలా చూసుకోవాలండి. ఇంతకీ రామ్ ప్రసాద్ అనే వ్యక్తి ఎవరిని చేసుకోవాలనుకున్నాడు? తనను ఎక్కడ చూశాడు? తను ఎందుకు నచ్చింది? ఇత్యాది ఆసక్తికర అంశాలు ఈ రోజు ఎపిసోడ్ లో మనం చర్చించబోతున్నాం. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఎక్కడికో గుళ్ళోకి వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆగంతకుడు అలియాస్ రామ్ ప్రసాద్. ఆగంతకుడా? అయితే పెళ్ళైన తర్వాత ఇష్టాలను పెళ్లి చేసుకున్నాడని తన భార్య ఏం చేయబోతుంది? మా క్రైమ్ న్యూస్ నుంచి మీకు కొన్ని నిజాలు చెప్పబోతున్నాం. నెంబర్ 1, పెరుగులో విషం కలిపి పెట్టచ్చా? నెంబర్ 2, బయటికి వెళ్ళినప్పుడు నా ప్రైజ్ నెత్తి మీద కొట్టనా? దొరకలవే బీబీతాస్. ఇదేం క్యారెక్టర్? జనరల్ షిఫ్ట్. మేడం మీరేనా నా బాధతో ఇంటికి అమ్మ మరీ చెప్పింది పెళ్లికి రమ్మని. ఒక్కసారి సుఖ సంసారం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీ కాపురంలో ఎటువంటి లోటుపాటు ఉన్నా సరే మీ ఉత్తరం మాకు చేరేసినట్టయితే మాకు ఇక్కడ ప్రముఖ బాబా జజ్జనగర్ జనరే బాబా గారు ఉన్నారు. ఇదేం క్యారెక్టర్? నైట్ షిఫ్ట్. పైన తాత నాకు టైం అవుతుంది, మీకు క్యారెక్టర్ చూ. అది 1415వ సంవత్సరం అమానుషంగా ఉన్న తాడిపల్లి అనే గ్రామం. ఆ గ్రామంలో నూతన్ ప్రసాద్ గారు ఉంగరాలు చుట్టేసుకొని ఒక కోతు పట్టు ముందుకేసుకొని వైజాగ్ నుంచి ఒక పెట్టి పట్టుకొని వచ్చాడు రాంప్రసాద్ అనే వ్యక్తి. ఒక్క నిమిషం, దీనికి వీడియో తోడైతే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి, వీడియో మేము యాక్ట్ చేసి చూపిస్తాం. నువ్వు రాంప్రసాద్, నేను నీ ప్రేయసి. రెడీ? ఇటువైపుగా ఉన్నది రాంప్రసాద్, హైట్ తక్కువైనా అడ్జస్ట్ అవ్వండి. అటువైపు ఉన్నది కాబోయే మిస్సెస్, లంగవని లేకపోయినా అడ్జస్ట్ అవ్వండి. అటువైపుగా వస్తుంది అమ్మాయి పేరు సంధ్య, ఇటువైపుగా రాంప్రసాద్ వస్తున్నాడు. పొట్టిన అమ్మాయిని చూసి అంటనే సొల్లు గార్చుకున్నాడు. పీలమని మూతి మీద కొట్టింది సంధ్య. తప్పీలమని మూతి మీద కొట్టింది సంధ్య. ఏంటే
నన్ను కొట్టావేంటి? నేనేం తక్కువ తిన్నాను? నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా, నీ లైఫ్ సెట్ చేస్తా అని చెప్పి ఆ పొట్టోడు ఆ అమ్మాయిని బాగా సంప్రదించి అంతే. ఇదిగో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని చెప్పగానే కన్నిగడ్డి కింద పడిపోయిన టవల్ తీసుకొని ఇలా కాదు దీన్ని ఎలాగ ఎందుకు చేసుకుంటారు, పెళ్లి ఎందుకు చేసుకుంటారు అని చెప్పి అప్పుంగు చేద్దాం, రేప్ చేసి పడేస్తానని చెప్పి పక్కకి తీసుకెళ్ళాడు. అంతే అంతే, ఏదో చేశాడు. ఏదో చేద్దామని లోపే సంజయ్ బాగా ఎంకరేజ్ చేసేది. మా కాబోయే ఆవిడ ఫోన్ చేసింది. ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం. హలో సంజయ్. హలో సంజయ్. సంజయ్ ఎక్కడ? హలో హలో ఆ సంజయ్ గారు చెప్పండి, రామ్ ప్రసాద్ తో మీకు ఎప్పటి నుంచి అక్రమ సంబంధం నడుస్తుంది? అది అక్రమ సంబంధం అయితే 1 నొక్కండి, సరైన సంబంధం అయితే 2 నొక్కండి, అసలు సంబంధం లేకపోతే ఫోన్ పెట్టండి. అయితే ఇప్పుడు వరకు మీరు అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళ 1వ వల్ల 2వ వల్ల 3వ వల్ల లేకపోతే 50 ఎప్పటి నుంచి పెట్టుకున్నారు చెప్పండి? మీరు ఏ లాడ్జిలో దొరికిపోయి చెప్పండి. శివ లాడ్జ్ అయితే 2 నొక్కండి, లక్ష్మీ లాడ్జ్ అయితే 3 నొక్కండి, గణేష్ లాడ్జ్ అయితే నాకు తెలుసు అది నా మేనేజర్. నా పెళ్లిరా మీకు దూరం చుట్ట నా పెళ్ళికి పటాకులు చేస్తారట్రా? లేడీ కొట్టకూడదు. జంటలా ఉంటావు అయితే అయితే మీరు చూస్తున్నారు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సంసారం ఒక చదరంగం. ఏం రాశారండి పాట? సంసారం ఒక చదరంగం అంట. నిజమే సార్, బాగా పోల్చారు. చదరంగం బాగా ఆడాలంటే బ్రెయిన్ షార్ప్ ఉండాలి, అదే సంసారం బాగాలంటే భార్యాభర్తలు కరెక్ట్గా ఉండాలి. తేడా వచ్చింది అనుకోండి, అక్కడ చదరంగంలో చెక్కు, ఇక్కడ కాపురంలో చెక్కు, 2 ఎప్పులేం సార్. ఏమంటారు సార్ నాగబాబు గారు? ఇది ఫిలాసఫీ చెప్తున్నాడు అనుకోదు సార్, నా లైఫ్ గురించి చెప్తున్నాను. చూడండి మా వైఫ్ వస్తుంది ఇప్పుడు. ఏమండి, టీయా కాఫీయా? కాఫీ. అర్జెంట్ గా 2 పట్టురా. మీరు విన్నది కరెక్టే, నాకే చెప్పింది పెళ్ళి అంటేనే కాంప్రమైజ్. ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తాను సార్. అదేంటి బంగారం, ఎప్పుడు టీ తాగుతావు కదా? రోజు టీ తాగండి, చేంజ్ కోసం కాఫీ తాగితే నీకు ఏమన్నా నొప్పా? ఏం లేదు. కాఫీ ఎలా పెడతావు? పొయ్యి పెడతా. నేను కూడా కాంప్రమైజ్. జీవితం అంటేనే కాంప్రమైజ్ సార్. ఇప్పుడు చెప్పి ఎలా పెడతావు? నీకు నచ్చినట్లే పెడతా. వెళ్ళి చిక్కటి పాలు తీసుకో. బంగారం, ఇంట్లో చిక్కటి పాలు లేవు, గేదె పాలు ఉన్నాయి. కాంప్రమైజ్ సార్, లైఫ్ అంటేనే కాంప్రమైజ్. టీటీలు ఆడకుండా 1 గ్లాస్ చిక్కటి పాలు, దాంట్లోని 2 స్పూన్లు షుగరు, 1 స్పూన్ కాఫీ పొడి అని మిక్స్ చేసి తీసుకుంటాం. ఓకే బంగారం, 5 మినిట్స్. బంగారం ఏంటి 3 స్పూన్లు? 2 స్పూన్లు షుగర్, 1 స్పూన్ కాఫీ పొడి. నువ్వు చెప్పినట్టే తీసుకొచ్చా కదా, అది ఒక్కసారి కొంచెం ప్లీజ్ కొట్టదు. ఇట్రా. జీవితం అంటే కాంప్రమైజ్. సారీ బంగారం. ఎదవ టీటీలు నా దగ్గర ఆడొద్దు. 3వ నెల, ఇది 4వ నెల. అదే నాకు చెప్పలేదు మరి. 4వ నెల ఏప్రిల్ నీకు తెలీదా? ఓ అదే, నేను అదనుకున్నా. నీకు అంత సీన్ ఉందా ఏంటి? నేనేం చెప్పాను, ఏం పెట్టావు? నువ్వు చెప్పినట్లుగా 2 స్పూన్లు షుగర్ వేసాను, కాఫీ పొడి వేసాను, పాలు వేసాను. రేటు చల్లగుంది అంటే పొయ్యి వెలిగించలేదు. నేను ఎలా కొట్టాలరా? ఎన్న నుంచి కొడుతున్నా కదా, మళ్ళీ కొత్త కొడుతు. కాంప్రమైజ్. ఇల్లు తుడిచావా? తుడిచాను బంగారం. అంట్లు తోచాను బంగారం. బట్టలతో మన కదా ఉతికేసాను బంగారం. మన పార్టీకి రెడ్ శారీ కట్టుకొని వచ్చా కదా, అది తీసుకొని రా ఇవాళ సాయంత్రం కట్టుకొని. ఇది కాదు రెడ్ శారీ. ఈ రెడ్ శారీ అది రెడ్ శారీయా? నువ్వుగా తెల్ల ఉతకమన్నా, తెల్లగొచ్చేవారు ఉతికా. జీవితం అంటేనే కాంప్రమైజ్. ఎక్కువ చేయకుండా లోపలికి వెళ్ళి వంట చేయి. బెండకాయ పులుసు పెట్టు. టూ మచ్ మాడుతున్నావు. నన్ను బెండకాయ పులుసు పెట్టమంటావా? ఏంట్రా వాయిస్ వచ్చింది? అంటే నాకు బెండకాయ పులుసు పెట్టడం రాదని తెలుసు కదా నీకు. అలాంటప్పుడు వచ్చింది చికెన్ చేయి. ఓకే. అమ్మో డాడీ. హలో నాన్నగారు. ఏమా ఏం చేస్తున్నావు? నేను అల్లుడు ఇప్పుడే చికెన్ ఉండమంటే వంటగదిలోకి వెళ్తాను. అది అలా ఉండాలి. వెరీ గుడ్. అల్లుడు ఏం చేస్తున్నాడు? అల్లుడు రెస్ట్ తీసుకుంటున్నారు బాగా. అలా చూసుకోవాలి. అదే ఒక్క నిమిషం ఇస్తారా అల్లుడికి ఒకసారి. మాయ గారు చెప్పండి. అల్లుడు
ఎలా ఉన్నావు అల్లుడు? పులి పులి ఇక్కడ మా అమ్మాయిని ఎలా చూసుకుంటున్నావు? ఈ మధ్యన చెప్పిన మాట అనకపోతే 2 కొడుతున్నాను మాయ గారు. అది పేకాలే, 2 ఎక్స్ట్రా పీక్ ఏం కాదు. ఆ పీక్ ఏమన్నారు? 2 పీకమంటున్నారు. ఇప్పుడే అల్లుడు సౌండ్ వచ్చింది, అదిరిపోయింది. బట్ గట్టి కొట్టే అమ్మాయి గారు. అలా ఉండాలి అల్లుడు అంటే. ఓకే మాయ గారు. అల్లుడు ఒక 10 నిమిషాలు ఇంట్లో ఉన్నా, వంట చేస్తా. మీ అమ్మతో వంట చేస్తా. సరే సరే. ఏంటంట? నాన్న 10 నిమిషాలు వస్తున్నారట. అవునా? అర్థమైందిగా. అర్థమైంది. 4 కూడా వంట చేయాలి కదా. వాళ్ళకి వంట చేయడం కాదు, వచ్చిన తర్వాత నువ్వు నాలాగా నేను నీలాగా రియాక్ట్ చేయాలి అంతే. క్యారెక్టర్ చేంజ్. ఓకే ఓకే. అమ్మా రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నాడు, సూట్ కేసు సినిమా ఎలా పనికో చంపేస్తా. అల్లుడు గారు, మాయ గారు బాగున్నారా? మగాన్ని చూసి చాలా లేదండి. అదే అదే మిమ్మల్ని చూసి చాలా లేదండి. ఎలా ఉంది మా అమ్మాయి? మీ అమ్మాయి బాగానే ఉందండి. పిలు. బంగారం బంగారం ఏంటో పిలిపంటే బంగారం ఎలా పిలవాలి? పిల్లల్ని ఎలా పిల్లాలి? నేను చూపిస్తా చూడు. ఎలా బెండ్ అవ్వాలి? ఏదో సార్ పిలు. అల్లుడు పిలవాల్సిన నా పిల్లని కదా, నీ పిల్లాన్ని. నువ్వేంటే పిలమంటారా? పిలువ అల్లుడు. వస్తే వస్తే గట్టిగా పిలవడు. అల్లుడు మగాడంటే ఏంటి? ఒక మొగుడు. ఒక మొగుడు అంటే ఎవరు? ఒక మగాడు. పిలు. వస్తే ఇంకా రాలేదు మాయ గారు. అల్లుడు కింద పారు. వచ్చా నువ్వు కింద కూర్చున్నా. అల్లుడు మాయ గారు. ఏంటి అల్లుడు? అయ్యలేదు ఊరికే. బెల్లం అంటే ఎలా ఉండాలి? మన కాళ్ళ కింద చెప్పులా ఉండాలి. కాళ్ళ కింద చెప్పులా ఉండాలి. వస్తే నా కాళ్ళ కింద చెప్పు గెటప్ అయ్యే. అరే రే గెటప్ అన్న, నేను వేసేస్తాను గెటప్. ఒరే రే ప్రతిసారి నువ్వే గెటప్ వేస్తావు. ఒకసారి ఆడికి ఛాన్స్ దానికి నువ్వు చెప్పు గెటప్. సరే అల్లుడు. ఎలా ఉండాలి అల్లుడు? ఓకే. చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. పిల్లలు ఎలా చూసుకోవాలి చెప్పనా? ఎలా చూసుకోవాలి మా గారు? తీసుకురావే. ఎందుకు కొడుతున్నారండి? తెస్తాను అని చెప్పాలి కదా, సమాధానం చెప్పాలి కదా. తెస్తానండి. తీసురా. తెస్తానండి. ఆల్రెడీ నేను తెమ్మన్నాను, మళ్ళీ తెస్తాను చెప్తాను. ఏంటి మా గారు కొత్తగా ఉంది? పరమ చెత్తగా ఉంది. వస్తే నువ్వు టీ తీసుకొచ్చావు. అవును. నీకు పట్టుకోవడం కాడుంది. కాడుంది. మరి నేను దేంతో పట్టుకోవాలి? పట్టుకోలే. ఎలా పట్టుకోలే? వస్తే టీ పట్టరా. అవమానం సుధీర్, ఇవ్వద్దు. కప్పు కాడేదే అంటే కాళ్ళు లేకుండా తాగలేను. అంతే ఇలా నుంచో కొడతారు. ఏం చేసేవి? ఆ సూది పడిపోయింది కదా, తీసానండి. నాకు సౌండ్ ఎలర్జీ తెలుసు కదా. నా చెవులు పగిలిపోయిన అక్కడ సౌండ్ వచ్చి తెలుసా? గుండు సూది కాదు, నీ తలంటిని పడిపోయి సౌండ్ వచ్చింది. ఏమండి ఒకసారి లోపల రండి. మాయారు లోపలికి వెళ్ళి ప్యాకెట్స్ వస్తా. పద పద వెళ్ళు వెళ్ళు. సూది సౌండ్ ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? వాళ్ళరా చెప్పు. దండ పెడతానే, దండ పెడతానే. కావాలంటే మన ఇంటికి వెళ్ళిన తర్వాత నా వాటర్ మొత్తం ఇచ్చావే. అల్లుడు చూసావు పుల్లా ఉన్నాడు బెల్లం దగ్గర. ఇన్ కేస్ నేను మర్చిపోతే గుర్తు చేస్తాను. గుర్తు చేసుకొని కుట్టించుకుంటాను. జాగ్రత్తగా ఉండు. అల్లు చంపేస్తా. నేనే చంపేస్తా. చంపేస్తా. మాయా ఈ బ్లడ్ ఏంటి ఇక్కడ? బ్లడ్
అల్లుడు నువ్వు నా కూతురు కుట్టావు కదా ఆ గదిలో అక్కడి నుంచి దాని బ్లడ్ చింది తుప్పుకొని పడింది. అవునా? అల్లుడు గారు వెనకాలంటి బ్లడ్ ఈ వెనకాల బ్లడ్ కదండి, లోపల మీ అమ్మాయి క్యారెట్ జ్యూస్ ఇచ్చింది. క్యారెట్ జ్యూస్ ఎక్కడ ఉంది అంటే తుడుచుకున్నా మైకరే నాకు కొంచెం ఎనర్జీ కావాలండి, బాగా తగ్గిపోయింది. ఒకసారి అత్తని పిలిస్తే కదా, ఒకసారి పిల్లండి. ఒక్కసారి అత్తేనా? ఒక్కసారి పిలుస్తారు అల్లుడు. వస్తే ఏం గొంతుకేమైంది? ఇటు తిప్పాను కదా, లోపల వాకలు మెల్లిడిపోయి ముడేసింది. ఇటు తిప్పండి. ఇప్పుడు మీరు పిలిస్తే నాకు ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు చెప్తాను చూడు. ఏమే వెళ్ళి టీవీ పెట్టవే. టీవీ పెడుతున్నానండి. నేను అడిగాను టీవీ పెట్ట. టీవీ పెట్ట. ఏం చేసేవే? టీవీ పెట్ట. ఏమండి ఎందుకు కొట్టారండి? పెట్టమని పక్కన పెట్టమనండి. ఇప్పుడు ఏం చూడండి. చెప్పండి. వెళ్ళి టీవీ ఆఫ్ చేసి రావే. టీవీ ఆఫ్ చేయాలి. ఏం చేసావే? టీవీని ఆఫ్ చేయమన్నట్టుగా 2 ఆఫ్లు చేశాను. మాయ గారు మళ్ళీ ఎనర్జీ వచ్చిందండి. వెరీ గుడ్. ఎలా ఉండాలి అల్లుడు? ఏమండి ఒకసారి మళ్ళీ లోపల రండి. నేను ఇప్పుడు లోపలికి రాను. నేను రండి. రాను. అల్లుడు ఎల్లుడు. వద్దు అల్లుడు. అల్లుడు నువ్వు మొగాడి కాదా? ఏమండి రండి. మా ఇచ్చిన ఎనర్జీ మాయా. అల్లుడు కొట్టాలంటే కాన్సన్ట్రేషన్ ఒక్కటే, మైండ్ ఏం పెట్టుకోవద్దు. నిన్న అన్నారు కదా. ఏమైందండి పడిపోయారు? చూసావు అల్లుడు? చూసా. నువ్వు చూడ కదా. కాంప్రమైజ్. నేను కాంప్రమైజ్. 3 years నుంచి కాంప్రమైజ్. నువ్వు 3 years ఇలా అయిపోతే 30 years నుంచి కాంప్రమైజ్ చేస్తున్నావు అల్లుడు. 30 years నుంచి కాంప్రమైజా? ఎలా మాయా? ఇది ఒకసారి ఎత్తు. అవును, లాస్ట్ టైం గోవాలో టాటూ వేయించుకున్నాను. టాటూ గోవా టాటూ కాదు, మీ ఆర్టీఎస్ టాటూ. లాస్ట్ టైం పండగకు వచ్చినప్పుడు కాళ్ళు వంకరగా ఉంటే ఏంటి మాయా కాళ్ళు వంకర అంటే గెటప్ అన్నా కదా. కాదు, మీ అత్త సెటప్ అదే. కాంప్రమైజ్. 30 years. ఏమండి ఏంటి? లోపలికి రండి. ఇప్పుడు లోపలికి రావా? నేను లోపలికి వస్తారా నన్ను బయట రమ్మంటారా? వద్దు మాయా, లోపలికి వెళ్తే దరిద్రంగా. మేమే వస్తామైతే. జీవితం అంటేనే రాజీ. జీవితం అంటే రాజీ. ఏంటిది? రాజీ. అంత అందమైన సెక్సీ ఫిగర్ నన్ను పక్కన చూసుకుని నీకు రాజీ అనే ఫిగర్ కావాలి. మళ్ళీ రాజీ అనే ఫిగర్. చంపేస్తాను రా పెళ్ళాలతో ఎవడన్నా ఆడుకున్నాడంటే.